గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ ఎంసెట్ వెక్టర్ ఆల్జీబ్రా పీవైక్యూ విత్ షార్ట్ ట్రిక్స్. ఓకే, ఏబీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు. ఆర్ ద వెక్టర్స్ అలాంగ్ టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, దెన్ పెరిమీటర్. ఒక ట్రయాంగిల్ తాలూకా పెరిమీటర్ అంటే ఏంటి? ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఇది ఫార్ములా. ఓకే, ఏసీ అంటే ఏంటి మీనింగ్? ఏబీ ప్లస్ బీసీ. అంటే ఏం చేసాం? ఏసీ కావాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేసాం. యాడ్ చేస్తున్నప్పుడు 2i ప్లస్ 6i 8i, 3j మైనస్ 2j ప్లస్ j మైనస్ 6k ప్లస్ 3k మైనస్ 3k, ఏసీ వచ్చింది. పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ మాడ్ ఏబీ. మాడ్ ఏబీ అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఏబీ ఇచ్చాడు, ఇది ఏబీ. మాడ్ ఏబీ అంటే మాడ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 6 స్క్వేర్ అంటే 4 ప్లస్ 9 ప్లస్ 36 అంటే 7 వచ్చింది. 7. సేమ్ బీసీ కూడా డిస్టెన్స్ కట్టండి. రూట్ ఓవర్ 36 ప్లస్ 4 ప్లస్ 9 7 వచ్చింది. సిఏ ఇక్కడ ఏసీ 8i ప్లస్ అంటే రూట్ ఓవర్ 8 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ అంటే 64 ప్లస్ 1 ప్లస్ 9 రూట్ 70. ఇది దాని తాలూకా పెరిమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఆర్ ద టూ వెక్టర్స్, దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ బి ప్యారలల్ టు ఏ. ఓకే, ఇది ఎప్పుడు పడింది? తెలంగాణ ఎంసెట్లో 2024లో పడింది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ తాలూకా వీడియో తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఫార్ములాస్ రిపీట్ అవుతాయి, షార్ట్ ట్రిక్స్ రిపీట్ అవుతాయి, పీవైక్యూస్ కూడా రిపీట్ అవుతాయి. అలాగే మీకు ఏదైనా ఒక టాపిక్ కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో మీకు ఏ టాపిక్ కావాలో పెట్టండి. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ బి ప్యారలల్ టు ఏ ఫార్ములా ఏంటి? మాడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ బై మాడ్ ఏ బాక్స్. ఓకే, మాడ్యులస్ ఆఫ్ బి డాట్ ఏ బై మాడ్ ఏ బార్. అంటే ఇక్కడ 4 ఇంటూ 6 అంటే 4.6 24, 5 ఇంటూ ఇక్కడ -2 -10 -3 -2 అంటే +6 బై మాడ్ ఏ అన్నాడు. అంటే ఈ వాల్యూ చూడండి, మాడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 16 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 25 ప్లస్ 9 అంటే 34 ప్లస్ 16 అంటే ఎంత అయింది? రూట్ 50 అయింది. రూట్ 50ని 5√2 కింద వేసాను అంటే 5 4 4 బై రూట్ 2. 4 నెల రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. 4ని మనం 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. ఈ 2ని మళ్ళీ రూట్ 2 ఇంటూ రూట్ 2 కింద రాసుకోవచ్చు. దేర్ ఫోర్ ఆన్సర్ 2√2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 3 వెక్టర్స్ ఇచ్చాడు. అయితే వాడు ఏమంటున్నాడు? ఇఫ్ ద వెక్టర్స్ ఆర్ కోప్లినార్ అన్నాడు. ఆర్ కోప్లినార్. ఎప్పుడైతే మనకి కోప్లినార్ అన్నాడో డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే A1 3, ఐ తాలూకు కోఫిషియంట్ అంతా ఏ, జే తాలూకు కోఫిషియంట్ 1, కే తాలూకు కోఫిషియంట్ 3, A1 3. ఇక్కడ ఈ వాల్యూ చూడండి, ఈ వాల్యూ అంతా 4i ఇది. దేర్ ఫోర్ 4 ఇక్కడ ఈ వాల్యూ 5j మైనస్ 5j అంటే 4, ఈ వాల్యూ ఇక్కడ ప్లస్ 4 5 అండ్ 1 4 2 6 డెట్ కట్టాం. డెట్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఫస్ట్ ఈ రోని ఎలిమినేట్ చేయండి. ఈ కోలం 5 6 30 -2 -1 ఇంటూ ఈ రో ఈ కోలం 24 -4 ప్లస్ 3 ఇంటూ ఈ రో ఈ కోలం 8 -20 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 28a -20 -36. ఓకే, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఏబిసి ఆర్ 3 points, దెన్ ద రేషియో ఇన్ విచ్ ద పాయింట్ సి డివైడ్స్ ఏబి ఎక్స్టర్నల్లీ. ఓకే, ఆల్రెడీ ఇది మనం జామెట్రీలో చేసాం. సి అనేది ఏబీని డివైడ్ చేస్తున్నప్పుడు ఫార్ములా ఏంటి? x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2. ఇదేనా వాడచ్చు. y1 మైనస్ y ఈస్ టు y మైనస్ y2. ఓకే, దేర్ ఫోర్ x1 మైనస్ x ఫస్ట్ మనకి ఏది డివైడ్ చేస్తుందో ఆ పాయింట్ ఇక్కడ రాసుకోండి. ఏ పాయింట్ బి పాయింట్ ఇక్కడ రాయండి. దేర్ ఫోర్ 1 ప్లస్ 3 -3 -6 అంటే 4 -6 వచ్చింది. అంటే ఈ వాల్యూ ఎంత అండి? ఇది సి డివైడ్స్ ఏబీ ఎక్స్టర్నల్ అన్నాడు కాబట్టి ఫార్ములాలో ముందు మీరు నెగిటివ్ పెట్టుకోవాలి. ఓకే, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. యాక్చువల్గా ఏ బి ఇక్కడ ఉంటే సి అనేది డివైడ్ చేస్తుంది. ఓకే, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ ఫార్ములాని ఇక్కడ రాసుకున్నాం. ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందంటే సేమ్ యాస్టీజ్ రాసుకోవచ్చు. కానీ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ముందు మైనస్ అప్లై చేసుకోండి. -4 -6 అంటే 2:3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఈఫ్ 3 వెక్టర్స్ ఇచ్చాడు ఆర్ పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ద 3 points ఏబిసి రెస్పెక్టివ్లీ, దెన్ ఏబిసి డాష్ ట్రయాంగిల్. అది ఏ ట్రయాంగిల్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పొజిషన్, ఇది ఏబి, ఇది బీసీ, ఇది సిఏ.
అంటే ఏబి అంటే ఈ వాల్యూ మోడ్ ఏబి అన్నాడు. మోడ్ ఏబి అనగానే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, అంటే 1 + 4 + 9 వచ్చింది అంటే √14. బీసీ డిస్టెన్స్ కట్టండి, √14 వచ్చింది. సిఏ డిస్టెన్స్ కూడా √14 వచ్చింది. అంటే ఏబి మోడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మోడ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు మోడ్ సిఏ. ఇదే ట్రయాంగిల్ అయింది, ఈక్వలేట్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఫార్ములా, ద ఆర్థోగనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టర్ ఏ ఇచ్చాడు ఆన్ బి అంటున్నాడు. ఆన్ బి అయితే ఫార్ములా ఏంటండి, ఏ డాట్ బి బై మోడ్ బి స్క్వేర్ డాట్ బి. ఏ డాట్ బి బై మోడ్ బి స్క్వేర్ ఇంటూ డాట్ బి. ఏ డాట్ బి 2 × 1 2, 3 × -2 -6, 3 × 1 3 బై మోడ్ బి స్క్వేర్. ఇక్కడ మోడ్ బి అంటే ఇది మోడ్ బి అంటే 1 + 4 + 1 √6 వచ్చింది. √6 స్క్వేర్ అంటే ఈ వాల్యూ కదా. డాట్ ఐ అన్నాడు, ఐ అంటే ఇక్కడ బి అన్నాడు. బి అంటే I - 2j + k. ఇక్కడ ఎంత వాల్యూ వచ్చింది మనకి, -6 + 5. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, -1 × I - 2j + k బై 6 వచ్చింది. -i + 2j - k. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఎఫ్ ఇచ్చాడు, జీ ఇచ్చాడు. దెన్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది వెక్టర్ ఆఫ్ ఎఫ్ ఆన్ జీ అన్నాడు. సేమ్ ఫార్ములా అండి, ఇక్కడ ఏ ఫార్ములా పడేమో అదే ఫార్ములా. ఇది ఏపీ మే 2024లో పడింది. ఓకే, సేమ్ మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఏ కామా బి కామా సి ఆర్ ద 3 వెక్టర్స్ సచ్ దట్ ఏ ఈజ్ పెర్పెండిక్యులర్ టు బి అండ్ బి ఈజ్ పెర్పెండిక్యులర్ టు సి. మోడ్ ఏ ఇచ్చాడు, మోడ్ బి ఇచ్చాడు, మోడ్ సి ఇచ్చాడు. అండ్ మోడ్ ఏ + బి + సి ఈజ్ ఈక్వల్ టు 4√3 అయితే దెన్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ సి. ఇదే క్వశ్చన్ని రిపీట్ చేసాడు ఒకే సంవత్సరం 2023లో సేమ్ డేట్స్లో వచ్చింది. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, పెర్పెండిక్యులర్ టు బి అండ్ సి అన్నాడు. అంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0, బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫార్ములా ఏంటి, మోడ్ ఏ + బి + సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ స్క్వేర్ + బి స్క్వేర్ + సి స్క్వేర్ 2 డాట్ ఏబి + 2 డాట్ బీసీ + 2 డాట్ సిఏ. ఈ వాల్యూ ఏ డాట్ బి, బి డాట్ సి 0లు అయిపోయాయి. ఏ డాట్ సి వాల్యూ మనకు తెలియదు. వాడేమడుగుతున్నాడు, యాంగిల్ ఏ డాట్ సి అడుగుతున్నాడు. ఏ + బి + సి అంటే 4√3. 4√3 హోల్ స్క్వేర్ అంటే 16 3 = 48. మోడ్ ఏ స్క్వేర్ 4, మోడ్ బి స్క్వేర్ 9, మోడ్ సి స్క్వేర్ 25. ఏ డాట్ బి 0, బి డాట్ సి 0, ఏ డాట్ సి ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 25 + 9 + 4 అంటే 38. 48 - 38 అంటే 10. ఏ డాట్ సి ఫార్ములా 2 × ఏ డాట్ సి ఫార్ములా మోడ్ ఏ మోడ్ సి కాస్ థీటా. ఓకే, ముందు 2 ఉంది కాబట్టి 2 రాసుకున్నాం. దేర్ ఫార్ మోడ్ ఏ అంటే మీకు 2, మోడ్ సి అంటే 5. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఇప్పుడు కాస్ థీటా 1/2 ఎప్పుడు అవుతుందండి, కాస్ π/3. దేర్ ఫార్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 2 వెక్టర్స్ ఏ అండ్ బి ఆర్ విచ్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ సచ్ దట్ మోడ్ ఏ 8, మోడ్ బి 3 అయితే మోడ్ ఏ - 2b ఎంత. ఇది తెలంగాణ సెట్లో 2023లో పడింది. ఏ 8, బి ఇచ్చాడు. మోడ్ ఏ - 2b స్క్వేర్ అంటే ఏ - 2b ఇంటూ ఏ - 2b. ఓకే, ఏ - 2b డాట్ ఏ - 2b. ఫార్ములా ఏంటి, మోడ్ ఏ స్క్వేర్ + 4b స్క్వేర్ - 4a డాట్ బి. ఆల్రెడీ ఇక్కడ పెర్పెండిక్యులర్ ఉన్నాడు ఈచ్ అదర్కి, ఏబీకి. అంటే ఏ డాట్ బి 0 ఈ వాల్యూ. మోడ్ ఏ స్క్వేర్ అంటే 64, మోడ్ బి స్క్వేర్ అంటే 36. దేర్ ఫోర్ ఈ వాల్యూ 100. కానీ వాడు క్వశ్చన్లో ఏమడిగాడు, మోడ్ ఏ - 2b. ఇక్కడ ఇది 100 వచ్చింది కాబట్టి ఆన్సర్ 10. ఓకే, ఇది హోల్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 100. దేర్ ఫోర్ ఈ వాల్యూ 10. నెక్స్ట్, ఈ 4 వెక్టర్స్ ఇచ్చాడు ఆర్ వెట్సెస్ ఆఫ్ ఎ టెట్రాహైడ్రన్ ఇచ్చాడు, దెన్ ఇట్స్ వాల్యూమ్ ఎంత అన్నాడు. ఇది PQRS అనుకోండి, ఈ వాల్యూస్. PQ కట్టండి. PQ అంటే మీనింగ్ ఏంటి, OQ మైనస్ PQ ఈజ్ ఈక్వల్ టు OQ మైనస్ OP. OQ మైనస్ OP అంటే I + J + K రాసుకున్నాను, మైనస్ ఈ వాల్యూ రాసుకున్నాను. ఇది ఈ వాల్యూ వచ్చింది. PR కట్టుకున్నాను, PS కట్టాను. టెట్రాహైడ్రన్ ఫార్ములా ఏంటండి, 1/6 ఇంటూ PQ PR PS. ఈ వచ్చిన వాల్యూస్కి బాక్స్ కట్టండి. బాక్స్ అనగానే డెట్ కట్టండి. అంటే ఇక్కడ I లేదు, 0 2 2, ఇక్కడ 0 2 3 1 2 -1 పెట్టాను. ఇక్కడ నేను డెట్ కడుతున్నప్పుడు ఆల్రెడీ ఈ రో ఈ కాలం తీసేసాను. ఫస్ట్ వాల్యూ ప్లస్, నెక్స్ట్ వాల్యూ మైనస్, థర్డ్ వాల్యూ ప్లస్. -2 ఇంటూ ఈ వాల్యూ -2తో చేసుకున్నాను ఇలాగ. 0 -3 +2 ఇంటూ 0 -2.
Therefore 1/6 into -2 into -3 6 -4 2/6 అంటే 1/3 is the answer. Next, if origin is the orthocenter of an equilateral triangle whose vertices are ఇచ్చాడు. ఆర్థోసెంటర్ 0 వాడే ఇచ్చాడు. సెంట్రాయిడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆర్థోసెంటర్ is equal to incenter is equal to ఆర్థోసెంటర్ is equal to circumcenter is equal to centroid. Incenter is equal to centroid is equal to circumcenter is equal to ఆర్థోసెంటర్. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అననుకోండి, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఆర్థోసెంటర్ అవుతుంది, ఇది సర్కంసెంటర్ అవుతుంది. సర్కంసెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెనిస్. సర్కంసెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెనిస్. ఆర్థోసెంటర్ అనేది వెట్టెక్స్ దగ్గర అయిపోతుంది రైట్ యాంగిల్ దగ్గర. ఓకే, దేర్ ఫోర్ సెంట్రాయిడ్ 0. ఇక్కడ వాడు సెంట్రాయిడ్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ABC/3 అంటే A+B+ ఈజ్ ఈక్వల్ టు 0. వాడు ఏమడుగుతున్నాడు? ఆర్థోసెంటర్ అడుగుతున్నాడు. ఓకే, ఇన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఆల్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్, ఏ వెక్టర్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ ఆల్ఫా విత్ x-axis, y-axis అండ్ 90 degrees విత్ z-axis, దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు. మనం 3D జామెట్రీలో చేసాం, DCNDSలో ఫార్ములా cos² alpha plus cos² beta plus cos² gamma ఈజ్ ఈక్వల్ టు 1. వాడు ఇక్కడ మనకి ఈక్వల్ ఇచ్చాడు. cos alpha ఈజ్ ఈక్వల్ టు cos beta అన్నాడు. cos gamma 90 degrees అన్నాడు. cos 90 ఎంత అంటే 0. దేర్ ఫోర్ ఈ వాల్యూ గామా 90 పెర్పెండిక్యులర్ 90 ఇచ్చాడు కాబట్టి. దేర్ ఫోర్ cos² alpha plus cos² alpha ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 1. 2 cos² alpha ఈజ్ ఈక్వల్ టు 1. cos² alpha ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే cos alpha ప్లస్ ఆర్ మైనస్ 1/2 అంటే ఆల్ఫా ఎంత అంటే 45 అండ్ 135. ఇక్కడ ఇంకొక ఫార్ములా కూడా ఉందండి. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి, 3D మన DCNDSలో sin² alpha ప్లస్ sin² beta ప్లస్ sin² gamma వాల్యూ 2 అండి. ఒకవేళ అలా కాకుండా cos 2 alpha ప్లస్ cos 2 beta ప్లస్ cos 2 gamma ఇచ్చాడు అనుకోండి, దీని వాల్యూ -1 అండి. అలా కాకుండా cos² alpha ప్లస్ cos² beta ప్లస్ cos² gamma ప్లస్ cos² delta ఇచ్చాడు అనుకోండి 4/3. అలా కాకుండా sin² alpha ప్లస్ sin² beta ప్లస్ sin² gamma ప్లస్ sin² delta ఇచ్చాడు అనుకోండి 8/3. ఓకే, నెక్స్ట్ సమ్. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇచ్చాడు. అయితే 4 వెక్టర్స్ ఇచ్చాడు. ఏ క్రాస్ సి క్రాస్ బి క్రాస్ డి. ఇటువంటి సమ్స్ వచ్చాయంటే మనకి ఈజీగా ఒక మార్క్ వచ్చినట్లే. ఇది 2024 ఏ క్రాస్ సి. ఐజేకే రాసి ఈ వాల్యూ రాసిండి 1 - 1 1 అండ్ సి అన్నాడు 2 - 3 -1 డెట్ కట్టండి, ఈ వాల్యూ వచ్చింది. బి క్రాస్ డి, బి వాల్యూ డి వాల్యూ వేసుకుని డెట్ కట్టండి ఐజేకే. డెట్ కట్టినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫస్ట్ ఐ ఇంటూ ఈ రో ఈ కాలం కొట్టండి. 1 -(-) +2. చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ప్లస్ మైనస్ దగ్గర మిస్టేక్స్ చేస్తారు, అవి టెన్షన్ పడకండి. ఫస్ట్ ప్లస్, నెక్స్ట్ మైనస్, ప్లస్. మనం ఏ రో చేస్తున్నామో ఇక్కడ మైనస్ చేస్తున్నాం, ఇది ఈ రోని ఈ కాలంని ఎలిమినేట్ చేసుకోండి. 1 × 1 -(-) 2 × 2 అంటే +4. నెక్స్ట్ ప్లస్ k ఇంటూ ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేయండి 1 - 2. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు మిస్టేక్ అవుతుంది, ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏ క్రాస్ సి క్రాస్ బి క్రాస్ డి కట్టుకోండి, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్, ఇఫ్ ద వెక్టర్స్ ఇచ్చాడు ఆర్ కోప్లనార్. ఆల్రెడీ మనం సమ్ చేసాం, కోప్లనార్ అంటే డెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 2 సార్లు పడింది సమ్ తెలంగాణ ఎంసెట్లో. డెట్ ఈక్వల్ టు 0 కట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఏ క్రాస్ బి క్రాస్ బి క్రాస్ సి క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు λ ఇంటూ ఏబీసీ హోల్ స్క్వేర్ బాక్స్. అయితే λ ఎంత? ఈ 2022లో పడింది, 2015లో పడింది 2 సార్లు. బాక్స్ ఏబీసీ కట్టారు, మీకేమొస్తుంది? డెట్ కట్టుకుంటే ఏబీసీ వస్తుంది. ఆల్రెడీ ఏబీసీ హోల్ స్క్వేర్ వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు λ ఏబీసీ హోల్ స్క్వేర్. ఏబీసీ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, λ ఈక్వల్ టు 1. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. మీరు ఇంకోటి అంటే మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.